గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ ఫైన్. నేను ఈరోజు మన క్లాస్ టాపిక్ ఫ్రాక్షన్స్ లోకి వెళ్లే ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. మనం దాని గురించి మాట్లాడుకున్నాక మన మ్యాథ్స్ టాపిక్ లోకి వద్దాము. రైట్, నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్పబోతున్నానో ఇప్పుడు ఆ ఫోటో చూపిగానే మీరే చెప్పేస్తారు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరితను? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈరోజు మనం ముక్కు మనిషి, భారతదేశ మొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మాట్లాడుకుందాం. అక్టోబర్ 31, 1875 గుజరాత్ లో నడియాడ్లో జన్మించారు. సాధారణ కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి బారిస్టర్ పట్టా పొందారు. బారిస్టర్ అంటే లా, న్యాయవాది పట్టా. చిన్నతనం నుంచి ఆయనలో ధైర్యం, నిజాయితీ స్పష్టంగా కనిపించేవి. స్వాతంత్ర సమరంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలో ప్రవేశించారు. కేడా సత్యాగ్రహం మరియు బార్దోలి సత్యాగ్రహంలకు నాయకత్వం వహించారు. బార్దోలి పోరాట విజయం తర్వాత అక్కడి మహిళలు ఆయన్ని సర్దార్ అనే గౌరవ బిరుదునిచ్చారు. స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశం అనేక చిన్న చిన్న సంస్థానాలుగా విడిపోయింది. వాటిని భారత్ లో కలపడం చాలా పెద్ద సవాలు. పటేల్ గారు తన అసాధారణమైన దౌత్య నీతి, దృఢ సంకల్పంతో 565కు పైగా దేశీయ సంస్థానాలను భారత యూనియన్ లో విలీనం చేశారు. హైదరాబాద్ సంస్థానాన్ని పోలీస్ చర్య ద్వారా భారతదేశంలో కలపడంలో ఆయన పాత్ర మరువలేనిది. దేశాన్ని ఐక్యమత్యంగా ఉంచడంలో ఆయన చూపిన కఠినమైన సరైన నిర్ణయాల వల్ల ఆయన్ను భారత ఉక్కు మనిషి అంటారు. ఆధునిక భారతదేశ అఖిల భారత సర్వీసులు అంటే IAS, IPS ఏర్పాటుకు ఆయనే పునాది వేశారు. అందుకే ఆయన్ని సివిల్ సర్వెంట్స్ పితామహుడిగా కొలుస్తారు. 1950 డిసెంబర్ 15 ఆయన కన్నుమూశారు. ఆయన జ్ఞాపకార్థం గుజరాత్ లో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. జాతి ఐక్యతను కాపాడటమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మన మ్యాథ్స్ టాపిక్ లోకి వెళ్దాము. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఫ్రాక్షన్స్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మనం ఫ్రాక్షన్ స్టార్ట్ చేసుకున్నాము. ఫ్రాక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 5/8 ఇది ఒక ఫ్రాక్షన్. అయితే ఫ్రాక్షన్ లో 2 పార్ట్స్ ఉంటాయని, పైన పార్ట్ న్యూమరేటర్ అని, కింద పార్ట్ ని డినామినేటర్ అని అంటారని మనం ప్రీవియస్ క్లాస్ లో విన్నాము. అయితే ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో కూడా లాస్ట్ క్లాస్ లో మనం విన్నాము. ఏమని? న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ కంటే పెద్దగా ఉంటే దాన్ని ప్రాపర్ అని, ఒకవేళ చిన్నగా ఉంటే దాన్ని ఇంప్రాపర్ అంటారని మనం తెలుసుకున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కూడా నేర్చుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ 5/2/3 ఉందనుకోండి. ఈ 5/2/3 అనే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు అని కూడా తెలుసుకున్నాం. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో హోల్ నెంబర్ పార్ట్, ఫ్రాక్షనల్ పార్ట్ అనే 2 పార్ట్స్ ఉంటాయి. రైట్, ఇది ఒకటి లాస్ట్ సెషన్ లో మనం విన్నాము. లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ కూడా మనం లాస్ట్ సెషన్ లో విన్నాము. బట్ దాని గురించి చిన్న చిన్న క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాము. 1/3, 5/3. ఇప్పుడు చూడండి, ఈ ఫ్రాక్షన్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? న్యూమరేటర్, డినామినేటర్, న్యూమరేటర్, డినామినేటర్. చూడండి, ఈ రెండిట్లో కామన్ ఉన్నది ఏంటిది? డినామినేటర్ పార్ట్స్ సేమ్, రైట్? 3/5, 8/9. ఇప్పుడు చూడండి, ఈ సెట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ లో డినామినేటర్స్ ఎలా ఉన్నాయి? డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, డినామినేటర్స్ ఏముంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అని, డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉంటే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాము. ఒకవేళ మీరు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ 3/5, 3/8 ఉంది. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు వీటిని లైక్ ఫ్రాక్షన్స్ అనొచ్చా? నో, ఇది లైక్ ఫ్రాక్షన్స్ కాదు. ఎందుకు అంటే మనం మాట్లాడుతున్నది ఏం మాట్లాడుకున్నాం? డినామినేటర్స్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. డినామినేటర్స్ ఏముంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అని, సేమ్ లేకపోతే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. ఇక్కడ చూడండి, డినామినేటర్స్ ఒకటి అబ్జర్వ్ చేయండి. 5/8
సో బోత్ ఆర్ డిఫరెంట్. సో దిస్ ఈస్ అన్లైక్ ఫ్రాక్షన్. ఓకేనా? మనము లైక్ ఫ్రాక్షన్ అన్లైక్ ఫ్రాక్షన్ అంటే ఓన్లీ డినామినేటర్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను మీకు కొన్ని చిన్న సాల్వ్ చేయడానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీరు అందరు సాల్వ్ చేయండి. రైట్. ఎవరెవరైతే ఫాస్ట్ చేస్తారో చూద్దాం. చాలా సింపుల్ ఫ్రాక్షన్స్ ఇస్తాను నేను ఇప్పుడు. అయితే మీకు ఫస్ట్ ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తున్నాను. 4 2/3. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఎలా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేయాలో నాకు చెప్పండి. ఓకేనా? రైట్. ఇక్కడ ఇంకో మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా ఇస్తున్నాను. 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాను. థర్డ్ ఏమో ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. కదా? ఇప్పుడు చూడండి అన్న, ఇక్కడ మనకి 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. వీటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ గా ఎలా కన్వర్ట్ చేయాలి అది మనకు తెలుసు. మనం ప్రీవియస్ క్లాసెస్ లో చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాం. ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి/సి అనేది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ అనుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని ఇంప్రాపర్ లా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ డినామినేటర్ లో ఉన్న సి ని ఏ తో మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ ని బి కి యాడ్ చేయాలి. రైట్. వచ్చిన రిజల్ట్ ని న్యూమరేటర్ లో వేయాలి. అంతేనా? ఇక్కడ చూద్దాం. 4 2/3 అంటే ఏం చేయాలి? 3 4s are 12. 12 plus 2 14. 14/3. డినామినేటర్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ డినామినేటర్ లో వేస్తారు. డినామినేటర్ లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మనం ఇంప్రాపర్ కన్వర్ట్ చేసేటప్పుడు డినామినేటర్ సేమ్ వేస్తాము. వేసేసారు. 4 ఉంది, 4 వేసేసాను. నెక్స్ట్ 4 8s are 32. 32 plus 3 35. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ వచ్చింది? హౌ మెనీ మెంబర్స్ గాట్ కరెక్ట్ ఆన్సర్? రైట్. సో మీకు వచ్చింది కదా? రైట్. రాని వాళ్ళు ఇప్పుడు బాగా కేర్ఫుల్ గా చూసి నేర్చుకోండి. ఇప్పుడు చేశారా? ఇక్కడ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ వేసేసి న్యూమరేటర్స్ డైరెక్ట్ గా యాడ్ చేయాలి. 2 plus 3 5. 5/7. సో ఎడిషన్ లో మనకి రూల్ ఏంటి? డినామినేటర్ సేమ్ ఉంటే రిజల్టెంట్ ఫ్రాక్షన్ లో కూడా డినామినేటర్ అదే నెంబర్ వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, 3/8 - 1/8 ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కదా? లైక్ ఫ్రాక్షన్స్ ని సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఓన్లీ న్యూమరేటర్స్ నే సబ్ట్రాక్ట్ చేయాలి. డినామినేటర్ సేమ్ ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. 3 - 1 ఏమవుతుంది? 2. ఓకేనా? లైక్ ఫ్రాక్షన్స్ అంటే చాలా సింపుల్ గా ఉంటుంది కదా, ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్. రైట్. ఇప్పుడు చూడండి, 3/8 × 5/7 ఎంతమందికి వచ్చింది? మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ లో మాత్రం మనం న్యూమరేటర్ ని న్యూమరేటర్ తో మల్టిప్లై చేస్తాం, డినామినేటర్ ని డినామినేటర్ తో మల్టిప్లై చేస్తాం. 3 5s are 15. 8 7s are 56. ఓకేనా? రైట్. ఇక్కడ డినామినేటర్ ని డినామినేటర్ తో మల్టిప్లై చేస్తాం, కానీ ఇక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ లో అలాంటివి చెయ్యము. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఫ్రాక్షన్స్ గురించి మనము అంతా రీకాల్ చేసుకున్నాం కదా? రైట్. లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇంప్రాపర్ గా ఎలా కన్వర్ట్ చేయాలి చూసాం కదా? ఇప్పుడు మనము మెజర్మెంట్స్ లోకి వెళ్దాం. రైట్. ఇప్పుడు లెంత్ గురించి మాట్లాడుతున్నాం మనం. దేని గురించి? లెంత్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీ కళ్ళెదురుగా ఈ బోర్డు కనిపిస్తుంది కదా? ఈ బోర్డు లెంత్ ఎంత ఉంటుంది అని నేను అడిగాను అనుకోండి, ఏమని చెప్తారు? 100 meters ఉంటుందేమో అని చెప్తారు. అంతేనా? లేకపోతే మీ క్లాస్ లో బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు ఎంత ఉంటుంది అంటే ఏమని చెప్తారు?
ఏమని చెప్తారు? 5 meters కానీ, లేకపోతే ఇప్పుడు మీరు కూర్చున్న బెంచ్ ఉంది కదా, మీరు కూర్చొని ఉన్నారా ఒక బెంచ్ మీద, ఆ బెంచ్ ఎంత లెంత్ ఉందంటే ఏమని చెప్తారు? ఓకే 15 meters అని చెప్తారేమో. ఓకే రైట్. ఇంకా మీ ఇంటి నుంచి మీ స్కూల్కి ఎంత దూరం అంటే ఏమని చెప్తారు? మేబీ 2 kilometers ఆర్ 3 kilometers ఆర్ 5 kilometers. రైట్. ఇక్కడ నేను బోర్డు లెంత్ అడిగితేనేమో మీటర్స్ లో చెప్పారు. ఆ డిస్టెన్స్ మీ ఇంటి నుంచి స్కూల్ కు ఉన్న డిస్టెన్స్ అడిగితే కిలోమీటర్స్ లో చెప్పారు. ఎందుకనంటే బోర్డ్ లెంత్ అనేది చిన్నది. చిన్న వాల్యూస్ గురించి చెప్పేటప్పుడు చిన్న యూనిట్స్ యూజ్ చేస్తాం. అదే పెద్ద డిస్టెన్స్ గురించి చెప్పేటప్పుడేమో పెద్ద వాల్యూస్ యూజ్ చేస్తాము. అంతేనా? రైట్. సో మనకి లెంత్ ని కానీ డిస్టెన్స్ ని కానీ మెజర్ చేయడానికి మనకి డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. వాటిలో చిన్న వాల్యూస్ చెప్పేటప్పుడు మనం మీటర్స్, సెంటీమీటర్స్ యూజ్ చేస్తే, పెద్ద వాల్యూస్ గురించి చెప్పేటప్పుడు మనం పెద్ద వాల్యూస్ యూజ్ చేస్తాము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 0, 1, 2, 3, 4. దీన్ని చూస్తే ఏం గుర్తొస్తుంది? స్కేల్ గుర్తొస్తుందా? రైట్. స్కేల్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది? 0, 1, 2, 3, 4 అనే ఏంటి? సెంటీమీటర్స్. కరెక్ట్. ఇవన్నీ ఏంటి? సెంటీమీటర్స్. ఈ సెంటీమీటర్స్ మధ్యలో కూడా చిన్న గీతలు ఉంటాయి. మీకు బాగా అబ్జర్వ్ చేయండి మీ స్కేల్. అవునా? ఈ సెంటీమీటర్స్ కి మధ్యలో కూడా ఇంకా చిన్న గీతలు ఉంటాయి. మరి అవేంటివి? మిల్లీమీటర్స్. ఏంటది? మీ స్కేల్ 0, 1, 2, 3, 4 అనేది సెంటీమీటర్స్ ని రిప్రజెంట్ చేస్తే, ఆ సెంటీమీటర్స్ మధ్యలో ఉండే చిన్న గీతలు మిల్లీమీటర్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకేనా? రైట్. అంటే ఇప్పటి వరకు మీరు విన్న పదాలు ఏమేమి విన్నారు? మీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, కిలోమీటర్స్, ఇవన్నీ విన్నారు కదా. అయితే 1 కిలోమీటర్ కి ఎన్ని మీటర్స్, 1 మీటర్ కి ఎన్ని సెంటీమీటర్, 1 సెంటీమీటర్ కి ఎన్ని మిల్లీమీటర్లు, ఇవన్నీ మీకు తెలుసా? రైట్. సరే, వాటి గురించి మనం మాట్లాడుకుపోయే ముందు మనకి అసలు ఫస్ట్ తెలిసిన డిఫరెంట్ యూనిట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. రైట్. వస్తున్నాను, మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇందులో మీరు ఏ యూనిట్స్ పేర్లు విన్నారో నాకు వాటి గురించి చెప్పండి. రైట్. చూడండి, మీకు స్క్రీన్ కనిపిస్తుందా? ఇది టన్. టన్ అనేది దేనికి యూజ్ చేస్తాం? లెంత్ కా, వెయిట్ కా, కెపాసిటీకా? దేన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం? వెయిట్. ఓకేనా? వెయిట్ ని యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. మీటర్స్. మరి మీటర్స్ దేనికి యూజ్ చేస్తాం? నేనేం లేదు నాన్న, ఇక్కడ ఉన్న ఈ నేమ్స్ అన్నిటిని, అంటే ఈ యూనిట్స్ అన్నిటిని మనం లెంత్ కి యూజ్ చేస్తామా, వెయిట్ కి యూజ్ చేస్తామా, కెపాసిటీకి యూజ్ చేస్తామా? నేను సార్ట్ చేస్తున్నాను. అంటే లెంత్ కి యూజ్ చేసేది లెంత్ వైపు, వెయిట్ కి యూజ్ చేసేది వెయిట్ వైపు, కెపాసిటీ వైపు నేను సపరేట్ చేసేస్తున్నా. మీటర్స్ దేంట్లో యూజ్ చేస్తాం? లెంత్. రైట్. అంతేనా? మిల్లీలీటర్స్ అనేది దేనికి యూజ్ చేస్తాం? కెపాసిటీ. వెరీ గుడ్. కెపాసిటీని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇంకా కిలోగ్రామ్స్ దేనికి? వెయిట్. వెరీ గుడ్. గ్రామ్స్, వెయిట్. అగైన్ వెయిట్. ఇప్పుడు సెంటీమీటర్ చెప్పండి మరి దేనికి? లెంత్. వెరీ గుడ్. యాడ్ దేనికి యూజ్ చేస్తాం? అగైన్ లెంత్. రైట్. కిలోమీటర్, అగైన్ లెంత్. సూపర్. చెప్పాలి, మీరందరూ కూడా ట్రై చేయాలి. కొంతమంది చెప్తున్నారు. లీటర్ దేనికి ట్రై చేస్తాం? దేనికి పెడతాం? కెపాసిటీ. వెరీ గుడ్. సెంటీలీటర్, అగైన్ ఫర్ కెపాసిటీ. ఇప్పుడు చెప్పండి, మైల్ అనే దేనికి? డిస్టెన్స్ అయినా లెంత్ అయినా మెజర్ చేసేటప్పుడే కదా. రైట్. నెక్స్ట్ ఔన్స్. చెప్తాం కదా, 1 ounce బంగారం ధర ఇంత ఉంది అని చెప్తాం కదా. బంగారాన్ని దేంట్లో మెజర్ చేస్తాం మనం? వెయిట్. ఔన్స్ అనేది వెయిట్ కి యూజ్ చేస్తాం. పింట్, అగైన్ వెయిట్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము అన్ని సార్ట్ చేసేసాం కదా, ఎటు సైడ్ ఉండాల్సినవి అటు సైడ్ పంపించేసాం కదా. రైట్. ఇప్పుడు మనము మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. జస్ట్ మనం ఏమేం టర్మ్స్ యూజ్ చేస్తాం అనేది ఒక వ్యూ చూసాం కదా. రైట్.
అయితే చూడండి అన్న, ఇక్కడ మనం మీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, కిలోమీటర్స్ అన్నాము, రైట్. ఇవి కాకుండా ఇంకేమైనా యూనిట్స్ ఉన్నాయా అంటే ఎస్, అఫ్ కోర్స్ చాలా రకాల యూనిట్స్ ఉన్నాయి, కానీ మనం మోస్ట్లీ యూజ్ చేసే యూనిట్స్ ఏమేంటి అంటే ఈ మీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, కిలోమీటర్స్, రైట్. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. ఎంత? 1 కిలోమీటర్ కి ఎన్ని మీటర్స్? 1000 మీటర్స్. అంతేనా? 1 సెంటీమీటర్ ఎన్ని మిల్లీమీటర్? సెంటీమీటర్ మిల్లీమీటర్ అనగానే మీకు స్కేల్ గుర్తొచ్చేయాలి. 1 సెంటీమీటర్ కి ఎన్ని మిల్లీమీటర్స్? రైట్, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. ఓకేనా? మీకు సెంటీమీటర్ మిల్లీమీటర్ రిలేషన్ రాగానే వెంటనే స్కేల్ గుర్తు రావాలి. గుర్తొచ్చేస్తే మీకు ఆటోమేటిక్ గా వాల్యూస్ గుర్తొచ్చేస్తాయి. ఓకేనా? 1 మీటర్ కి ఎన్ని సెంటీమీటర్స్? 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అర్థమైందా? 1 కిలోమీటర్ కి 1000 మీటర్స్ అయితే 1 సెంటీమీటర్ కి 10 మిల్లీమీటర్స్, రైట్. 1 millimeter is equal to 100 centimeters. ఓకేనా? రైట్. నేను ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం రాస్తాను, చూడండి. రైట్. అయితే ఒక క్వశ్చన్ అనా, రవి అనే అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కోసం స్టార్ట్ అయ్యాడంట. ఎందుకు స్టార్ట్ అయ్యాడు? వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాడంట. అయితే ఫస్ట్ 1 అవర్ లో 2 కిలోమీటర్స్ 650 మీటర్స్ ట్రావెల్ చేశాడంట. ఫస్ట్ 1 అవర్ లో ఎంత ట్రావెల్ చేశాడు? 2 కిలోమీటర్స్ 650 మీటర్స్. తర్వాత రెస్ట్ తీసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక మిగిలిన డిస్టెన్స్ అయినా ఎంత? మిగిలిన ఎంత డిస్టెన్స్ ఉందంట? 5 కిలోమీటర్స్ 825 మీటర్స్ ట్రావెల్ చేశాడంట. రవి అనే అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి వెళ్ళడానికి రెడీ అయ్యాడంట. ఫస్ట్ 1 అవర్ 2 కిలోమీటర్స్ 650 మీటర్స్ వెళ్ళాడు. తర్వాత రెస్ట్ తీసుకొని 5 కిలోమీటర్స్ 825 మీటర్స్ వెళ్ళారంట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అతను మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు? ఈ రవి అనే అబ్బాయి మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడంటే ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు ఏం చేయాలి? కిలోమీటర్స్ ని కిలోమీటర్స్ కాలం లో, మీటర్స్ ని మీటర్స్ కాలం లో రాసుకొని మనము సపరేట్ గా యాడ్ చేస్తే మనకి ఏ కన్ఫ్యూజన్ ఉండదు. చూడండి ఇక్కడ ఏమేమి యాడ్ చేయాలి మనం? కిలోమీటర్స్ ని మీటర్స్ ని యాడ్ చేయాలి. ఫస్ట్ ఎంత డిస్టెన్స్? 2 కిలోమీటర్స్ 650 మీటర్స్. కిలోమీటర్స్ కాలం లో 2, మీటర్స్ కాలం లో 650. నెక్స్ట్ ఎంత డిస్టెన్స్? మళ్ళీ నెక్స్ట్ 5 కిలోమీటర్స్ 825 మీటర్స్. 5 కిలోమీటర్స్ 825 మీటర్స్. ఇక్కడ మరి మనం కనుక్కోవాల్సింది ఏంటిది? మొత్తం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే ఏం చేయాలి? మొత్తం అనగానే ఎడిషన్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. 0 + 5 5, 5 + 2 7, 6 + 8 14. మరి 14 లో నేను 1 ఎక్కడ రాయాలి? 4 ఎక్కడ రాయాలి? 4 ఇక్కడ రాయాలి. దానికి క్యారీ ఏమో ఇక్కడ రాయాలి. అంతేనా? 1 + 2 3, 3 + 5 8. అయితే ఈ రవి అనే అబ్బాయి మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు అంటే ఏం చెప్పాలి? కిలోమీటర్స్ కాలంలో ఉంది కాబట్టి 8 కిలోమీటర్స్ 475 మీటర్స్. మొత్తం ఎంత ట్రావెల్ చేశాడు? 8 కిలోమీటర్స్ 475 మీటర్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం లెంత్ కి దానికి ఉన్న యూనిట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు వెయిట్ గురించి మాట్లాడుకుందాం. మీకు తెలిసిన వెయిట్ కి ఇందాక మనం కొన్ని చూసాం కదా యూనిట్స్. ఏమేమి ఉన్నాయి చెప్పండి అందులో. అందులోనే కాదు ఇంకా మీకు వేరే ఏమైనా తెలిస్తే అవైనా చెప్పండి. వెయిట్ కి మీకు తెలిసిన యూనిట్స్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక టీ ప్రిపేర్ చేస్తున్నాను అన్న. ఒక మగ్ లో కొన్ని పాలు పోసాను. ఏం పోసాను? కొన్ని పాలు పోసాను. ఇప్పుడు నేను ఇందులో టీ ప్రిపేర్ చేయాలంటే ఏం చేయాలి? మీలో ఎంతమందికి తెలుసు? అబ్బో, చాలా మందికి తెలుసు. రైట్. టీ పొడి వేయాలి. టీ పొడి ఎంత వేయాలి? కేజీ టీ పొడి వేస్తానా? క్వింటా వేస్తానా? గ్రామ్స్ లో వేస్తాను. గ్రామ్స్ అంటే తక్కువ క్వాంటిటీ. సో
మనకి వెయిట్ కూడా మెజర్ చేయడానికి చిన్న యూనిట్స్ ఉన్నాయి, పెద్ద యూనిట్స్ ఉన్నాయి. సో ఇక నేను టీ పొడి యాడ్ చేయాలంటే ఏమని చెప్తాను, అయితే 10 grams కానీ లేకపోతే 15 grams కానీ టీ పొడి వేయాలి అని చెప్తాను. అంతేనా? షుగర్ యాడ్ చేసేటప్పుడు కూడా సారీ గ్రామ్స్ జిఎం లో రిప్రజెంట్ చేస్తాము. రైట్ రైట్. ఇప్పుడు టీ పొడి గురించి చెప్పేటప్పుడేమో 10 grams అన్నాను. అంతేనా? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్కి వెళ్ళి మీరు షుగర్ కొనుక్కొచ్చుకో, మీ మంత్లీ కోసం మీ ఒక 1 month మొత్తం మీరు షుగర్ వాడుకోవడానికి తెచ్చుకున్నారు. అప్పుడు తెచ్చుకునేటప్పుడు ఎంత షుగర్ తెచ్చుకుంటారు? గ్రామ్స్ లో తెచ్చుకుంటారా? కాదు కదా, కేజీస్ లో తెచ్చుకుంటారు. సో కొంచెం పెద్ద క్వాంటిటీస్ చెప్పడానికి కేజీ. బియ్యం ఒక నెలకి సరిపడ బియ్యం తెచ్చుకోవాలంటే అప్పుడు ఎంత తెచ్చుకుంటారు? ఒక క్వింటాల్. అంతేనా? క్వింటాల్ తెచ్చుకుంటారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 year కి సరిపడు బియ్యం తెచ్చుకుందాం అనుకున్నారు, అప్పుడు ఎంత తెచ్చుకుంటారు? టన్, 1 ton 2 ton అలా టన్స్ లో తెచ్చుకుంటారు. ఎందుకు అంటే మనకి ఒక టన్ వాల్యూ ఎంత ఉంటుంది? 1000 kgs ఉంటుంది. సో మనకి మన చుట్టుపక్కల వాళ్ళకి మన రిలేటివ్స్ కి అందరికి కలిపి షేర్ చేసుకుంటాం కదా మనం బియ్యం తెచ్చుకున్నాక. అలా పెద్ద మొత్తంలో తెచ్చుకోవాలంటే టన్, లేదు ఇంకా కొంచెం తక్కువ వాల్యూ అంటే క్వింటాల్, ఇంకా తక్కువ అంటే కేజెస్. సో వెయిట్ కి కూడా డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. దాని గురించి చూద్దాం ఇప్పుడు మనం. రైట్. 1 ton equal to 1000 kgs. ఎంత? 1000 kgs. ఇప్పుడు మనము పంట మొత్తం పండించిన తర్వాత రైతులు పంటను మొత్తం కోసేస్తారు, అంతా కుప్పలు వేసేస్తారు, దాన్ని కొలుస్తారు వెయిట్ కొలిచినప్పుడు అప్పుడు ఎంత చెప్తారు? టన్స్ లో చెప్తారు, ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. సో పెద్ద మొత్తంలో వాల్యూస్ చెప్పడానికి టన్ అనే యూనిట్ ని యూజ్ చేస్తారు. క్వింటాల్, 1 quintal equal to 100 kg. అంతే కదా, మనం నెలవారీకి బియ్యం తెచ్చుకోవాలన్నా ఇంకేమైనా గోధుమలు తెచ్చుకోవాలన్నా క్వింటాల్లో తెచ్చుకుంటాము. ఎందుకు అని అంటే కొంచెం తక్కువ వాల్యూ, దీంతో పోలిస్తే ఇది తక్కువ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనం షుగర్ కానీ కందిపప్పు కానీ ఒక నెలకి సరిపడి తెచ్చుకోవాలంటే దాన్ని ఏం చేస్తాం? కేజీలో తెచ్చుకుంటాము. అంతేనా? కేజీ తెచ్చుకుంటాం. 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams. అంతేనా? రైట్. 1000 grams అని ఇలా తెచ్చుకున్నాం. అదే మీరు ఇంకేమైనా చిన్న వస్తువు లైక్ ఇప్పుడు బిర్యానీలో మనము బిర్యానీ కానీ లేకపోతే జీలకర్ర ఉంది, లేకపోతే ఇంకేమైనా వామ్ ఉంది, ఇలాంటి తెచ్చుకోవాలంటే ఎంత మొత్తంలో తెచ్చుకుంటాము? గ్రామ్స్ లో తెచ్చుకుంటాం, ఎందుకంటే దానిని వాడటం మనం చాలా తక్కువ ఉంటుంది. సో గ్రామ్స్ అనేది చిన్న యూనిట్. వీటన్నిటిలో కల్లా చిన్న యూనిట్ ఏంటి? గ్రామ్స్ అన్నమాట. 1 ton కి 1000 kgs, 1 quintal కి 100 kgs, 1 kg కి 1000 grams. ఓకేనా? రైట్. ఇక్కడ 1 ton కి 1000 kg అన్నాము. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, కన్వర్ట్ 3 tons 500 kg into kgs. చెప్పండి. 1 ton కి ఏమో 1000 kgs అన్నాము. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? 3 tons 500 kgs ఉన్నాయి. దీన్ని నేను పూర్తిగా కేజీస్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 3 tons కి ఏమో 3ని టన్నుని నేను కన్వర్ట్ చేయాలంటే కేజీస్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 3 into 1000 kgs ప్లస్ ఆల్రెడీ క్వశ్చన్ లోనే మనకి 3 tons 500 kg అనుందిగా, 500 kg is equal to 3 into 1000 3000 kg plus 500 kg is equal to 3500 kg. So what I did, నేను టన్స్ ని కేజీస్ లోకి కన్వర్ట్ చేశాను. రైట్. ఇది 1 type ఆఫ్ కన్వర్షన్. రైట్. మనం ఇంకొక ప్రాబ్లం చూద్దాం వెయిట్ మీద. అయితే ఒక పని చేద్దాము. ఇప్పుడు మనం వెయిట్ మీద కాదు, నెక్స్ట్ టాపిక్ అయినా కెపాసిటీ మీద చూద్దాము. కెపాసిటీ మీద టాపిక్ మనం ప్రాబ్లం చూద్దాము. ఇప్పుడు ఇందాక దాకా మనం మాట్లాడుకున్న డిస్టెన్స్ మీటర్స్ లో సెంటీమీటర్స్ లో అని చెప్పుకున్నాము. మళ్ళీ వెయిట్ గురించి మాట్లాడుకున్నప్పుడు కేజీస్, గ్రామ్స్, టన్స్, క్వింటాల్ అని చెప్తున్నాం. మరి కెపాసిటీ ఎందులో చెప్తారు? మీలో ఎంతమందికి తెలుసు కెపాసిటీని దేన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు? లిక్విడ్స్ ని మెజర్ చేయడానికి
ఈ కెపాసిటీ అనే వర్డ్ ని యూజ్ చేస్తాము. ఓకేనా? వీటిని ఎందులో మెజర్ చేస్తాము? ఇన్ జనరల్ లీటర్స్, అంతేనా? లీటర్స్, కిలో లీటర్స్, మిల్లీ లీటర్స్, అంతేనా? రైట్. లీటర్, కిలో లీటర్, మిల్లీ లీటర్స్, అంతేనా? రైట్. మీ అందరికి తెలుసు, ఏం తెలుసు? 1 కిలో లీటర్ ఇస్ ఈక్వల్ టు, కిలో లీటర్ నే కేఎల్ అని రాసాం. 1 KL ఈక్వల్ టు 1000 లీటర్స్. ఓకేనా? 1 KL ఈక్వల్ టు 1000 లీటర్స్. ఓకే. అండ్ అగైన్ 1 లీటర్ ఇస్ ఈక్వల్ టు 1000 ml. మీరు అనుకోవచ్చు, ఆల్రెడీ లీటర్ అనే ఒక యూనిట్ ఉంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కిలో లీటర్, మిల్లీ లీటర్ అని? చూడండి అన్న, ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది, సిరప్ తాగాలి. సిరప్ తాగాలన్నప్పుడు ఎంత క్వాంటిటీ యూజ్ చేస్తారు? సిరప్ ఒక బకెట్డా, 2 మగ్గులా? కాదు కదా, చాలా తక్కువ అమౌంట్ లో యూజ్ చేస్తారు. అప్పుడు తక్కువ అమౌంట్ ఎంత అని చెప్పడానికి ఎలా చెప్పాలి? తక్కువ వాల్యూ యూనిట్ యూజ్ చేసి చెప్పాలి. అప్పుడు ఏది యూజ్ చేస్తాం మనం? ఎంఎల్, 2 ml ఆర్ 3 ml అనే వర్డ్ యూజ్ చేసి చెప్తాం. సో దట్ మీకు అలా అర్థం అవుతుంది. తక్కువ క్వాంటిటీ, ఎంఎల్ అనే వర్డ్ యూజ్ చేసేది తక్కువ క్వాంటిటీకి. సో చిన్న క్వాంటిటీ తీసుకోవాలి. రైట్. ఇప్పుడు మీరు స్నానానికి వెళ్దాం అనుకున్నారు. స్నానానికి వెళ్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తారు? చిన్న మెజరింగ్ క్యాప్ లో తీసుకొని పోతారా? లేదు, బకెట్ లో వాటర్ తీసుకెళ్తారు. బకెట్ లో వాటర్ ఎలా మెజర్ చేయాలి మరి? లీటర్స్. ఈ బకెట్ లో ఉన్న వాటర్ ఎలా మెజర్ చేయాలి? లీటర్స్. రైట్. ఇది అయిపోయింది. మన ట్యాంక్ ఉంటుంది, ఓవర్ హెడ్ ట్యాంక్, తెలుసు కదా? మన ఇళ్లలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది కదా. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ లో వాటర్ ఉంటాయి. మరి దానిని నేను ఎంఎల్ లోనో లీటర్స్ లోనో చెప్పాలంటే ఎంతో పెద్ద పెద్ద నెంబర్స్ యూజ్ చేసి చెప్పాలి కదా. రైట్. అలా కాకుండా మనం అప్పుడు ఏ యూనిట్ యూజ్ చేస్తాము? కిలో లీటర్స్ అనే వర్డ్ యూజ్ చేసి చెప్తాము. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను మీకు ఒక ప్రాబ్లం ఇస్తున్నాను, చూడండి. 1 కిలో లీటర్ ఈక్వల్ టు 1000 లీటర్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం 1 లీటర్ ఈక్వల్ టు 1000 ml. ఇది మనం నేర్చుకున్నాం కదా. ఎట్ ద సేమ్ టైం మీకు ఒక చిన్న ప్రాబ్లం ఇస్తున్నాను, కెపాసిటీ మీద సాల్వ్ చేద్దాం దాన్ని. రైట్. ఏంటంట? లలిత అనే అమ్మాయి మార్కెట్కి వెళ్ళి ఆయిల్ ప్యాకెట్ కొన్నదంట. ఏం కొనుంది? ఆయిల్ ప్యాకెట్ కొన్నదంట. ఎన్ని ఆయిల్ ప్యాకెట్స్ కొన్నది? 3 ఆయిల్ ప్యాకెట్స్ కొన్నదంట. 3 ఆయిల్ ప్యాక్స్. అయితే ఇక్కడ ఈచ్ ప్యాక్ వెయిట్ ఎంత? 9-10 ml. ఎంత? ఈచ్ ప్యాకెట్ వెయిట్ 9-10 ml. అయితే మొత్తం ఆ అమ్మాయి కొన్న ఆయిల్ వెయిట్ ఎంత, ఆయిల్ కెపాసిటీ ఎంత అని అడుగుతున్నారు. సో మీకు ఎలా క్యాల్కులేట్ చేయాలి మరి? ఒక ప్యాకెట్ వాల్యూ ఏమో 9-10 ml, కానీ ఎన్ని ప్యాకెట్స్ కొన్నది? 3 ఆయిల్ ప్యాక్స్ కొన్నది. సో మొత్తం ఎంత కెపాసిటీ అంటే ఏం చెప్పాలి? 3 into 9-10 is equal to how much? 30, 3 1s are 3, 3 9s are 27. ఇదేంటిది? ml. రైట్. సో ఈ 2730 ml కొన్నది. ఇదే నేను లీటర్స్ లో చెప్పాలి. లీటర్స్ లో ఎన్ని లీటర్లు కొన్నది తన ఆయిల్ అని చెప్పేసి క్వశ్చన్. సో లీటర్స్ లో చెప్పాలంటే ఏం చేయాలి? 1 లీటర్ కి 1000 ml. అదే 2730 ml కి ఎన్ని లీటర్స్ అంటే ఏం చెప్పాలి? దీనిని 1000 తో డివైడ్ చేయాలి. రైట్. 2730 డివైడెడ్ బై 1000 రిజల్ట్ ఏమైతుంది? లీటర్స్ అవుతుంది. రైట్. చూడండి, ఎప్పుడైనా డినామినేటర్ లో 1 పక్కన జీరోస్ ఉంటే ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేసి పైన న్యూమరేటర్ లో అన్ని డిజిట్స్ తర్వాత మనం డెసిమల్ పెట్టాలి. ఇక్కడ మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 జీరోస్ ఉన్నాయి. సో మనం ఎలా పెట్టాలి? న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకొని రైట్ సైడ్ నుంచి డిజిట్స్ కౌంట్ చేసి 1 2 3 డిజిట్స్ తర్వాత డెసిమల్ పెట్టాలి. ఇప్పుడు ఇది ఎంత? 2.730 లీటర్స్. దీన్నే మనం ఏమని చెప్పొచ్చు? 2 liters 730 ml అని చెప్పచ్చు. ఓకేనా? ఇస్ దిస్ క్లియర్? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. రైట్. ఇప్పుడు మనము యూనిట్స్ గురించి మాట్లాడుకున్నాము.
వెయిట్ యూనిట్స్ గురించి మాట్లాడుకున్నాము, లెంత్, వెయిట్, కెపాసిటీ, వీటి యూనిట్స్ గురించి మాట్లాడుకున్నాము. అయితే మనం ప్రతిసారి కొన్ని యూనిట్సే మాట్లాడుకున్నాం. ఇంకా మనకు తెలియని యూనిట్స్ ఏమన్నా ఉన్నాయా చూద్దాం. అంటే ఇవి ఉన్నాయని తెలుసు, మనకు తెలుసు, ఎలా వాటిని కన్వర్ట్ చేయాలో ఒకసారి చూద్దాం. మీ అందరూ ప్రీవియస్ క్లాస్ 5th క్లాస్ లో ఈ యూనిట్స్ అన్ని చూశారు. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను నాన్న, చూడండి ప్రతి ఒక్కళ్ళు. చూడండి ఇక్కడ నేను మీటర్స్, ఫస్ట్ బేసిక్ యూనిట్ ఏంటి? మీటర్స్. ఒక నిమిషం. ఫస్ట్ బేసిక్ యూనిట్ ఏంటి? మీటర్స్. ఈ మీటర్స్ కంటే లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్ని పెద్ద వాల్యూస్, ఈ మీటర్ కంటే రైట్ సైడ్ ఉన్నాయన్ని చిన్న వాల్యూస్. ఓకేనా? మీటర్ కి రైట్ సైడ్ ఉన్నాయన్ని మీటర్ కంటే చిన్న వాల్యూస్, మీటర్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్ని మీటర్ కంటే పెద్ద వాల్యూస్. రైట్? ఇప్పుడు మీటర్ కంటే డెకామీటర్ ఇంకా పెద్దది. రైట్? ఈ డెకామీటర్ కంటే హెక్టోమీటర్ ఇంకా పెద్దది. హెక్టోమీటర్ కంటే కిలోమీటర్ పెద్దది. ఎంతెంత పెద్దయి చూద్దాం. మీటర్ ని 10 తో మల్టిప్లై చేస్తే దాని వాల్యూ డెకామీటర్ కి ఈక్వల్ అవుతుంది. ఈ డెకామీటర్ ని ఇంకో 10 తో మల్టిప్లై చేస్తే హెక్టోమీటర్ కి ఈక్వల్ అవుతుంది. ఈ హెక్టోమీటర్ ని ఇంకో 10 తో మల్టిప్లై చేస్తే కిలోమీటర్ కి ఈక్వల్ అవుతుంది. అంటే ఏం చేయాలి? ఒక ప్లేస్ జంప్ చేస్తే దాన్ని 10 తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే దాని వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీటర్ నుంచి డైరెక్ట్ గా కిలోమీటర్ కి జంప్ చేశాను. అప్పుడు ఎన్ని 10s తో మల్టిప్లై చేయాలి? 1, 2, 3 10s తో మల్టిప్లై చేయాలి. అంటే 1000, నథింగ్ బట్ 1000 తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? రైట్. సో మీటర్స్ నుంచి నేను లెఫ్ట్ సైడ్ కి మూవ్ అయితే, అంటే కిలోమీటర్ కి, ఒక కిలోమీటర్ కి ఎన్ని మీటర్స్ అంటే ఏం చెప్పాలి? 1000 మీటర్స్. రైట్? అంతేనా? ఒక కిలోమీటర్ కి 1000 మీటర్స్. ఒక హెక్టామీటర్ కి 100 మీటర్స్. ఒక డెకామీటర్ కి 10 మీటర్స్. అంతేనా? ఇటు పక్క ఉన్నాయన్ని ఇంకా చిన్న చిన్న వాల్యూస్. ఇది డెసిమీటర్, ఇది సెంటీమీటర్, ఇది మిల్లీమీటర్. ఓకేనా? డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. రైట్. నేను కిలోమీటర్ నుంచి మీటర్ కి చేంజ్ చేయాలంటే మల్టిప్లై చేయాలి. అంటే పెద్ద నుంచి చిన్నకి కన్వర్ట్ చేస్తే మల్టిప్లై చేస్తాను. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మిల్లీమీటర్ నుంచి డెకామీటర్ అంటే పెద్ద యూనిట్ కన్వర్ట్ చేశాను. చిన్నదాని నుంచి పెద్దకి వెళ్ళాను. అంతేనా? మిల్లీమీటర్ టు డెసిమీటర్ వెళ్తే ఏం చేయాలి? అప్పుడు డివైడ్ చేయాలి. ఓకేనా? ఎప్పుడైనా చిన్న యూనిట్ నుంచి పెద్ద యూనిట్ కి వెళ్తే దాన్ని డివైడ్ చేయాలి. అదే పెద్ద యూనిట్ నుంచి చిన్న యూనిట్ కి వెళ్తే మల్టిప్లై చేయాలి. అదే కదా మనం ఇక్కడ ఫాలో అయినలా. రైట్. చూడండి, ఇక్కడ చూడన్నా. ఇప్పుడు మనము కెపాసిటీ గురించి నేర్చుకున్నాము, వెయిట్ గురించి నేర్చుకున్నాము, లెంత్ గురించి నేర్చుకున్నాము. ఇంకొకటి ఉంది, అదే ఏంటిది అంటే మనీ. మనం మనీ గురించి చెప్పేటప్పుడు దేంతో చెప్తాము? మన ఇండియాలో దేంతో చెప్తాము? రూపీస్. వెరీ గుడ్. దేంతో చెప్తాము? రూపీస్ తో చెప్తాము. మనం తెలుసు, మన ఇండియన్ కరెన్సీలో మనం దాన్ని రూపీస్ లో చెప్తాము. 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ పైసే? 100 పైసే. 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ పైసే? 100 పైసే. ఓకేనా? దీన్ని మనము ప్రాబ్లమ్స్ లో చూస్తే, ఇప్పుడు 1 రూపీకి 100 పైసే అయితే చూడండి, దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు? మనీ గురించి మాట్లాడుకుంటున్నాం. మనీలో మనం యూజ్ చేసే యూనిట్ ఏంటి? మన ఇండియాలో అయితే రూపీస్. దాన్ని ఏ సింబల్ తో చూపిస్తాము? ఈ సింబల్ తో చూపిస్తాము. ఓకేనా? ఈ 1 రూపీకి ఎన్ని పైసే? 100 పైసే. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 రూపీ అంటే ఎన్ని పైసేకి ఈక్వల్ అవుతుంది? 5 into 100 దట్ ఈస్ ఈక్వల్ టు 500 పైసే. అంతేనా? అదే నేను 16 రూపీస్ అంటే ఎన్ని పైసలకి ఈక్వల్ అవుతుంది? వెరీ గుడ్. 16 into 100 1600 పైసే. అంతేనా? మనం మనీ గురించి, డబ్బుల గురించి చెప్పుకునేటప్పుడు దేన్ని యూజ్ చేస్తాం? రూపీనే కదా యూజ్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్ ఫీజు ఎంత అంటే ఏమని చెప్తారు? రూపీస్ లోనే కదా చెప్పేది. అంతేనా?
15,000. ఏంటి 15,000 అనేది? రూపీస్. రైట్? మీరు ఫీజు గురించి మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా సరే, మీరు ఒక ఐటమ్ కొనుక్కోవడానికి షాప్ కి వెళ్ళారు, అక్కడ ఐటమ్ కి కొనుక్కున్నందుకు కానీ మీరు ఏమి ఇస్తారు? డబ్బులు. డబ్బులు ఏ యూనిట్ యూజ్ చేసి మెజర్ చేస్తాము? రూపీస్. ఈ రూపీస్ దేంట్లో చూపిస్తాం మనం? సింబల్ ఏంటి? దిస్ వన్. దిస్ ఈస్ ద స్టాండర్డ్ సింబల్ ఆఫ్ రూపీ. అంతేనా? రైట్. నేను ఇప్పుడు మీకు ఈ మూడింటి మీద కలిపి ఒక ప్రాబ్లం ఇస్తాను, దాన్ని సాల్వ్ చేయండి. ఇప్పుడు మీకు లెంత్ గురించి చెప్పాను, మనీ గురించి చెప్పాను, వెయిట్ గురించి చెప్పాను, డిస్టెన్స్, కెపాసిటీ గురించి చూసాను కదా. మీకు ఒక ప్రాబ్లం ఇస్తున్నాను, దీన్ని తొందరగా సాల్వ్ చేసి నాకు ఆన్సర్ చెప్పాలి. ఎవరు చెప్తారో బీ రెడీ. దీని తర్వాత మనం ఒక క్విజ్కి వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్. ఫస్ట్ క్వశ్చన్. రమేష్ అనే అబ్బాయి ఏం చేశాడంట? హీ బాట్ 650 grams షుగర్ కొన్నాడంట. ఎంత కొన్నాడు? 5 kg 650 grams కొన్నాడంట. అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్, ఆ నెల చివరి తర్వాత, ఇది నెల మొదట్లో కొన్నాడు, నెల చివరికి అతను ఎంత చూసాడంటే వాళ్ళ ఇంట్లో 3 kg 250 grams షుగర్ లెఫ్ట్ అని చూసాడంట. లెఫ్ట్ అంటే ఏంటి? మిగిలింది. 5 kg 650 grams కొన్నాడు, నెల చివరి తర్వాత చూస్తే 3 kg 250 grams మిగిలింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి? రమేష్ ఎంత షుగర్ వాడాడు, ఎంత షుగర్ కన్జ్యూమ్ చేస్తున్నాడు అనేది క్వశ్చన్ అన్నమాట. రైట్, చెప్పండి నాకు. ఎలా సాల్వ్ చేస్తారు? అతను కొన్నదేమో 5 kg 650 grams, చివరికి మిగిలింది, నెల చివరికి మిగిలింది 3 kg 250 grams. అతను ఎంత షుగర్ వాడాడు అంటానికి ఏం చేయాలి? వెరీ గుడ్, సబ్ట్రాక్షన్. చూడండి, నేను కేజీ కాలమ్, గ్రామ్స్ కాలం సపరేట్ చేశాను. కేజీ ఎంత కొన్నాడు? 5 kg 650 grams కొన్నాడు. ఎంత వాడాడు? ఎంత మిగిలిందో చూస్తే 3 kg 250 grams. ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఏమొస్తుంది? అతను ఎంత షుగర్ వాడాడు అనేది మనకు వస్తుంది. 0 - 0 0, 5 - 5 0, 6 - 2 4, 5 - 3 2. సో ఇప్పుడు అతను ఎంత షుగర్ వాడాడు? 2 kg 400 grams. రమేష్ కన్స్యూమ్డ్, లేకపోతే రమేష్ యూజ్డ్ 2 kg 400 grams. అంతేనా? అతను కొన్నదేమో ఇంత, వాడుకున్న తర్వాత మిగిలిపోయింది ఇంత. సో ఎంత వాడుకున్నాడంటే ఏం చేద్దాం? దీంట్లో నుంచి ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో అతను వాడుకున్నది ఎంత అంటే 2 kg 400 grams. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ఒక క్విజ్ చూద్దాం. రైట్ నానా? క్విజ్ కి ప్రెసెంట్ టైం లేదు. జస్ట్ నేను ఇప్పటి వరకు చెప్పిన టాపిక్ నేను రివైజ్ చేస్తాను, ఒకసారి డీప్ గా వినండి. మనం ఫస్ట్ ఫ్రాక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫ్రాక్షన్స్ లో ఏం చెప్పుకున్నాం మనం? లైక్ ఫ్రాక్షన్, న్యూమరేటర్ గురించి చెప్పుకున్నాం. ఎన్ఆర్ షార్ట్ కట్ లో ఎన్ఆర్ అని రాశాను. న్యూమరేటర్, డినామినేటర్ గురించి చెప్పుకున్నాము. అట్ ద సేమ్ టైం ప్రాపర్, ఇంప్రాపర్ గురించి చెప్పుకున్నాము. ఇంకా ఏం చెప్పుకున్నాము? ఇంప్రాపర్ చెప్పుకున్నాము. మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా చెప్పుకున్నాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఎలా ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేయొచ్చో కూడా మనము చూసాము. లైక్ ఫ్రాక్షన్స్ చూసాము, లైక్ అన్లైక్ ఫ్రాక్షన్స్ కి మనం ఏమని చెప్పుకున్నాము? లైక్ ఫ్రాక్షన్స్ కి ఏమో డినామినేటర్స్ సేమ్ ఉంటే, అన్లైక్ ఫ్రాక్షన్స్ కి డినామినేటర్స్ సేమ్ ఉండవు అని చెప్పుకున్నాము. అంతేనా? రైట్. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ 3 5/7 అనేది ఒక ఫ్రాక్షన్ అయితే, ఇందులో హోల్ నెంబర్ పార్ట్, ఫ్రాక్షనల్ పార్ట్ అని 2 పార్ట్స్ ఉంటాయి. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో 2 పార్ట్స్ ఉంటాయి, హోల్ నెంబర్ పార్ట్, మిక్స్డ్ నెంబర్, ఫ్రాక్షనల్ పార్ట్. దీన్ని మనం ఇంప్రాపర్ కన్వర్ట్ చేసినప్పుడు ఏం చేసాం? డినామినేటర్ లో సేమ్ డినామినేటర్ ఉంచేస్తాము. దీన్ని 7 3s are 21, 21 + 5 26. అంతేనా? రైట్. 26/7 ఈ వేలో మనం దాన్ని కన్వర్ట్ చేస్తాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లా కన్వర్ట్ చేస్తాం. అలానే మనము
మనీ గురించి మాట్లాడుకున్నాం. మనీని దేనిలో మెజర్ చేస్తామని చెప్పుకున్నాము? మనీని రూపీస్ లో. దాని రూపీ సింబల్ ఏంటి? ఇది. 1 రూపీకి ఎన్ని పైసే అని చెప్పుకున్నాము? 100 పైసే అని చెప్పుకున్నాము. అంతేనా? 1 రూపీ ఈక్వల్ టు 100 పైసే. లెంత్ నేమో ఎందులో మెజర్ చేస్తామని చెప్పుకున్నాము? మీటర్స్, సెంటీమీటర్స్, కిలోమీటర్స్, మిల్లీమీటర్స్ ఇలా చెప్పుకున్నాం కదా. ఇది లెంత్ కు యూనిట్స్. ఇదంతా లెంత్ కి అయితే మరి వెయిట్ కి ఏమని చెప్పుకున్నాం మనం? వెయిట్ కి ఈరోజు ఏ యూనిట్స్ గురించి మాట్లాడుకున్నాము? గ్రామ్స్, కిలోగ్రామ్స్, మిల్లీగ్రామ్స్, వాటి గురించి క్వింటాల్, టన్ గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మనం క్లాస్ లో ఏమేమి విన్నామో ఒకసారి అన్ని రివైజ్ చేసుకొని మన రియల్ లైఫ్ లో మనం ఎక్కడెక్కడ ఈ నెంబర్స్ యూజ్ చేస్తున్నాం, ఈ టర్మ్స్, ఈ యూనిట్స్ ఎక్కడెక్కడ వాడుతున్నామో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.